హాయ్ ముగ్ధా బేబీ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను మరో వీడియోతోటి మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే మీషోలో నేను తీసుకున్న సింపుల్ జ్యువెలరీ అండి. అది ఒకసారి చూడండి. ఇవే నేను వీడియోస్లో యూజ్ చేసే జ్యువెలరీ ఎక్కువ ఇదేనండి. ఇది నేను ఫస్ట్ స్టార్టింగ్లో ఒక ముత్యాలు ఉండేటట్లు ఇలా ముత్యాలు ఉండి దానికి ఇలా డాలర్ వచ్చిందండి, లక్ష్మీదేవి డాలరు. ఈ ముత్యాలు 3 లైన్స్ వచ్చేసి ఇలా డాలర్ వస్తే దీన్ని యూజ్ చేశాను. ఫస్ట్ అందరూ అస్సలు చాలా బాగుంది గోల్డ్ అని అడిగారు. అయితే ఇక్కడ దాకా వస్తుందండి అది. కాకపోతే చాలా రోజులు అయిపోయింది కదా, ఎక్కడంటే అక్కడ పడేయడం వల్ల ఈ పూసలన్నీ కట్ అయిపోయాయి. అందువల్ల తీసి డాలర్ వరకు తీసి పెట్టుకున్నాను. వీటికి ఇంకేదైనా పూసలు యాడ్ చేసి మళ్ళీ ఇంకొకటి తయారు చేద్దామని. ఇది నాకు అప్పుడు 150 ఆ రేంజ్లో ఉన్నింది. ఇప్పుడైతే ఇది ఎక్కువ కాస్ట్ ఉందండి మీషోలో. ఇదిగోండి, ఇది అది కనిపిస్తుందో లేదో అసలు. ఇదండి అది నేను అప్పుడు తీసుకుంది. దీనికి కూడా ఇట్లాగా కింద డాలర్ ఎలా ఉందో అలాంటి కమ్మలే వచ్చాయి. అవి నేను వాడేసిన తర్వాత పక్కన పడేసేసాను. దీని తర్వాత నేను ఈ నల్ల పూసల దండ తీసుకున్నానండి. అయితే ఇది అంత బాగా అనిపించలేదు. డాలర్ కొంచెం అంటే అది జ్యువెలరీ అంత బాగా అనిపించలేదు. అందుకని నేను దాన్ని వాడలేదు. కొన్ని రోజులు 1-2 టైమ్స్ 1 or 2 టైమ్స్ వేసుకొని తర్వాత తీసేసాను. దాని తర్వాత నేను ఈ నల్లపూసలదండి, ఈ నల్లపూసలు మొత్తం 3 సెట్ అనమాట. అవి జస్ట్ నాకు అప్పుడు 180కో 190కో వచ్చాయి. అయితే ఇది నేను చాలా వాటిల్లో వీడియోస్లో వేసుకున్నాను, చూసారు మీరు, చాలా వీడియోస్లో చూసే ఉంటారు. ఇది నాకు 240 అట్లా పడింది. ఇక్కడ మాత్రము ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువగా ఉంది. ఇదండి ఇది ఆల్రెడీ నేను ఒక వీడియో చేస్తున్నానండి. నేను ఒక శారీ దీన్ని ఆర్డర్ పెట్టినప్పుడు 2 వస్తే వీడియో చేస్తున్నాను. ఇలా వస్తుందండి చూసేదానికి. సింపుల్గా ఉంటుంది. మనం ఒక్కదాన్ని యూజ్ చేసుకుంటే సింపుల్ లుక్ తోటే చాలా బాగుంటుందండి. దీంతో పాటు బుట్ట కమ్మలు వచ్చాయండి. ఇవి కొంచెం వెయిట్ ఉన్నాయి, అంటే నావి కొంచెం ఈ తమ్మలు పలచగా ఉంటాయి, అందువల్ల నాకు కొంచెం వెయిట్ అనిపిస్తుంది. కానీ మిగిలిన వాళ్ళకి బాగానే ఉంటాయి పెట్టుకునేదానికి. సో ఇవి సెట్ చాలా బాగుంటుందండి. ఇది నాకు 240కి అట్లా వచ్చిందండి. ఇది ఒక సెట్ బాగుంది కదా. దీని తర్వాత నేను తీసుకుంది ఒక పర్ల్స్, అలాగే పింక్ కలర్ ఉండేటట్టు పూసలు హారం లాంటిదండి. ఇది చాలా హెవీగా ఉంటుంది. సింపుల్గా ఒకటే వేసుకుంటే సరిపోతుంది. మ్యాచింగ్ అంటే కొంచెం లైట్ కలర్ కాబట్టి డార్క్ కలర్ వాటి మీదకి చాలా బాగా కనిపిస్తుంది. చూడండి, ఇప్పుడు నాకు ఈ శారీ మీదకి ఇది చాలా బాగా కనిపిస్తుంది కదా. ఇదండి, ఇది నాకు 165 రూపీస్ పడింది. ఇప్పుడు కూడా అలాగే ఉన్నట్టుంది కాస్ట్. దీనికి ఉండే థ్రెడ్ ఊడిపోయిందండి. నేను బయట నుంచి తీసుకొచ్చి వేసుకోవాలి. చూసారా, పూసలు కూడా చాలా బాగున్నాయండి. చూసేదానికి మనకి ఇది గోల్డ్ చాలా బాగా లుక్ చాలా బాగుంటుందండి. బాగా ఎలిగెంట్గా ఉంటుంది. దీని తర్వాత నేను తీసుకుంది సింపుల్గా ఉండే ముత్యాల పూసలతోటే ఉండేదండి. ఈ ముత్యాల పూసలు అయితే చాలా సింపుల్గా
చూసేదానికి సింపుల్ లుక్ అండి. ఏదైనా డ్రెస్సెస్ మీదకైనా కూడా చాలా బాగుంటాయి. వీటితో పాటు ఇలాగా కమ్మలు చాలా సింపుల్గా ఇచ్చారు. డ్రెస్సెస్ మీదకైనా లేదంటే శారీ మీద సింపుల్ లుక్లో వెళ్ళాలి, లేదంటే సింపుల్ లుక్లో కనిపించాలి అనుకున్నప్పుడు ఇది బాగుంటుందండి. ఇది జస్ట్ 140 ఏమో పడింది. ఒక్కోసారి కాస్ట్ కొంచెం అటు ఇటుగా మారుతూ ఉంటుంది. చాలా సింపుల్గా ఉండేదండి, కానీ పెట్టుకుంటే మాత్రం చాలా మంచి లుక్ ఉంటుంది. దీని తర్వాత నేను తీసుకుంది బాగా హెవీదండి. ఇది నేను మీషోలో తీసుకొని చాలామంది యూట్యూబ్లో వీడియోలు పెడుతుంటే చూశాను, బాగుంటుందా లేదా అని. ఇది లాంగ్ హార్మ్ అండి. చూడండి ఎంత బాగుంటుందంటే అసలు వేసుకుంటే ఎవరైనా సరే చాలా బాగుందని చెప్తారు. నాకైతే చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారండి, చాలా బాగుంది అని. ఎన్ని సవర్లు అట్లా అడిగారండి. అయితే ఇది నేను మీషోలో ఆర్డర్ పెట్టానని చెప్పాను. నాకు ఇది జస్ట్ 382 రూపీసే పడిందండి. కొంచెం అటు ఇటుగా ఉంటుంది. మంచిగా ఎక్కువ మనకి రివ్యూలో ఎక్కువ మంది తీసుకున్న వాటిలలో తీసుకుంటే ఇది చాలా బాగుంటుందండి. దీని తర్వాత నేను తీసుకున్నది కుందన్స్ లాగా ఉండి కింద పర్ల్స్ ఉండేదండి. ఇది ఒక చౌకరు చూడండి. దీనికి ఇట్లాగా ఇలా అనమాట. చూసేదానికి లుక్ చాలా బాగుందండి, సింపుల్గా చాలా బాగుంది. ఇది కూడా నాకు 150 లోపే వచ్చింది. దీనికి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, వీటిలలో ఎట్లా ఉందో అవే వచ్చినాయండి కమ్మలు. అవి మా మేనకోడలు తీసుకుంది. సరే అవి నేను యూజ్ చేయండి అని చెప్పేసి అమ్మాయికి ఇచ్చేసేసాను. వీటి మీదకి నేను అలాగే కుందన్స్ వచ్చేసి కింద ముత్యాలు వచ్చే బుట్టలు కమ్మలు అవి పెట్టుకుంటాను. దాని తర్వాత మళ్ళీ నేను ఇదండి మళ్ళీ ఇంకో సింపుల్ ముత్యాలదండి. ఈ ముత్యాలు దాన్ని యూజ్ చేశాను. ఇది చూడండి, ఇది కూడా తీసుకున్నాను నేను. ఇది కూడా చాలా బాగుందండి, చాలా సింపుల్గా ఉంటుంది. దీనికి వచ్చేసి ఇలాగా ఈ డాలర్కి కరెక్ట్గా సెట్ అయ్యేవి ఇచ్చారండి కమ్మలు. ఇవి కూడా చాలా బాగున్నాయి. మనము సింపుల్ లుక్లో కనిపించాలి అనుకున్నప్పుడు ఇలా బాగుంటుందని సింపుల్ జ్యువెలరీ తీసుకున్నానండి. ఇది కూడా 180 అలా పడింది నాకు. మీషోలో ఒక్కోసారి కాస్ట్ మారిపోతుందండి, కానీ అలా అని చెప్పి చాలా తేడా అయితే రాదు. దీని తర్వాత నేను తీసుకుంది ఈ చౌకర్ అండి. ఇది కరెక్ట్గా ఇలాగా గొంతుకి పెట్టుకునేదానికి బాగుంటుంది. వీటికి ఇది యాంటీ కలర్లో ఉందండి. దీనికి ఇలాగ కమ్మలు వచ్చాయి. ఇది కూడా చాలా సింపుల్ లుక్ ఉంటుంది. ఇది మా పాప యూజ్ చేసింది కొన్ని లంగా ఓణి మీదకి. అలాగా నేను ఎప్పుడో ఒక శారీ మీదకో అట్లా పెట్టుకున్నాను. ఇది కూడా 138 రూపీస్ అట్లా పడిందండి నాకు. ఇది బాగా గ్రాండ్గా కనిపించడానికి నాకు అలా కనిపిస్తుందని చెప్పి తీసుకున్నాను. ఇది కూడా నాకు 300 లోపే పడింది. చూసారా, మొత్తము లక్ష్మీదేవి వరుసగా ఉండి కింద ఈ మువ్వల్లాగా వచ్చాయి. దీనికి కమ్మలు కూడా ఇలాగే ఒక లక్ష్మీదేవి వచ్చేటట్టు వచ్చింది. ఆ కమ్మలు నాకు ఇప్పుడు కనిపించలేదు. సో ఇది కూడా 300 లోపే పడిందండి. దీని తర్వాత నేను లాస్ట్ అండ్ ఫైనల్గా తీసుకుంది నిన్నే వచ్చిందండి. ఇది 3 పీస్ సెట్ అండి. నాకు ఇది 465 రూపీస్ పడింది. అదే చాలా బాగుందండి. చూసేదానికి అస్సలు నిజంగా గోల్డ్ లాగే ఉంది. మనము ఎక్కడికైనా బయటకు వెళ్ళేటప్పుడు అంటే ఇలాంటివి అన్ని రకరకాలు చేయించుకోవాలంటే మనకి అమౌంట్ కూడా ఉండాలి కదండి, గోల్డ్ చేయించుకోవాలంటే. అందుకని నేను ఇలాగా మనకి నచ్చినట్లు వేసుకోవచ్చు. తర్వాత యూజ్ చేసిన రోజు యూజ్ చేసేసిన
పెద్ద కాస్ట్ కూడా కాదు కదండి. దీని తర్వాత దీనికి ఇంకో లాంగ్ హారం వచ్చిందండి. వీటికి చైన్స్ వచ్చాయి లాస్ట్, కానీ ఆ చైన్స్ బదులు థ్రెడ్స్ వేసుకుంటే ఇంకా బాగుంటుంది, మనకి కంఫర్ట్గా ఉంటుంది. ఎక్కడికి కావాలంటే అక్కడికి చైన్స్ అయినా పెట్టుకోవచ్చు, తర్వాత కానీ ఊడిపోతాయని. ఇది లాంగ్ హారం అండి, చాలా బాగుంది కదండి. చూసేదానికి లుక్ చాలా బాగుంది. ఈ పూసలు వచ్చేటట్టు, బుట్టలు వచ్చేటట్టు ఏమైనా కమ్మలతో కానీ మనము సెట్ చేసుకుంటే మ్యారేజెస్కి వెళ్ళేటప్పుడు చాలా హెవీగా పెట్టుకున్నట్టు ఉంటుందండి. ఇది చూడండి, ఇవి దానికి వచ్చిన సింపుల్ బుట్టలు, కాకపోతే దీంట్లో ఆ గ్రీన్ కలర్ పూసలు అయితే లేవు, అది కొంచెం సింపుల్గా ఉంటుంది. వీటిని వేరే వాటికి యూజ్ చేసుకొని వాటిని మనము ఇలాగే యూజ్ చేసుకుంటే బాగుంటుంది. వీటన్నిటిని నేను మీకు ఒక్కొక్కటి పెట్టుకొని చూపిస్తాను. ఎలా ఉందో కామెంట్ చేయండి, అవన్నీ ఎలా ఉన్నాయని. నేనేంటంటే మీషోలో అన్నీ బాగుండవండి, అలాగని బాగుండకుండా కూడా ఉండవు. మనకి నచ్చినవి, మనము బాగా ఇష్టపడినవి మనము ఇలా తీసుకోవచ్చండి. రివ్యూ చూసి ఎక్కువ మంది మనకి ఎక్సలెంట్ అని పెట్టుండే వాటిని మనం తీసుకోవచ్చు. నేను ఆల్మోస్ట్ అన్నీ అలాగే తీసుకున్నాను. 150 నుంచి 500, బిలో 500 లోపే తీసుకున్నాను నేను ఏది తీసుకున్నా కానీ. చూడండి, లుక్ చాలా బాగుంది కదా, సింపుల్గా ఉంది. ఇవ్వండి, ఇది దీన్ని ఇలా సెట్ సింపుల్గా లుక్ చాలా బాగుంటుందండి. ఇది ఈ చౌకలు, ఈ లాంగ్ హారం అండి. దీనికి నేను ఈ బుట్టలతో మ్యాచ్ చేశాను. యాక్చువల్గా దీనికి చాలా పెద్ద బుట్టలు వచ్చాయండి, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్నాయి. మరి ఇంత వెయిట్, అది కాక ఈ డిజైన్ ఓల్డ్ డిజైన్ లాగా ఉంది, అందుకని నేను వీటితోటే తయారు చేశాను. చూడండి, డాలర్ అయితే చాలా హెవీగా ఉంది. ఇది కూడా చాలా సింపుల్గా ఉండేదండి. ఇలా సింపుల్గా కావాలంటే ఇలా పెట్టుకోవచ్చు. లాస్ట్గా అండి ఇదండి, చూసారు కదా, చాలా బాగున్నాయి కదండి. చూసారు కదండి, ఇప్పుడు వరకు నేను చూపించిన మీషో జ్యువెలరీ ఇవన్నీ బిలో 500 అండి. ఎవరైనా సరే వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. 500 లోపు అంటే ఈ రోజుల్లో ఎవరైనా సరే వాటిని పర్చేస్ చేసుకోవచ్చు. 500 లోపైనా సరే జ్యువెలరీ చాలా బాగున్నాయండి. మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కొంతమందికైనా యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నా వీడియో కానీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ని క్లిక్ చేస్తే నా వీడియోస్ యొక్క నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. మరో వీడియోతో మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. బాయ్.